నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కొడుకు చేసిన నమ్మక ద్రోహం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్న, నేను చెప్పేది నీకు ఎందుకు అర్థం కావడం లేదు? ఒకసారి నేను పూర్తిగా సిటీలో స్థిరపడ్డాక నాకు మంచి ఇల్లు దొరికితే తప్పకుండా నేను నిన్ను నాతో పాటు సిటీకి తీసుకెళ్తాను. ప్రస్తుతం నేనే ఒక చిన్న గదిలో అద్దెకుంటున్నాను. నా చాలని జీతంతో నేనే చాలా ఇబ్బందులు పడుతున్నాను. కాస్త నేను సెటిల్ అయ్యే వరకు మీరు ఓపిక పట్టండి. మీరు ఇంకొంతకాలం పని చేయండి, నాకు కూడా మీరు కొంత డబ్బు సహాయం చేస్తారు అనగానే రాధాకృష్ణ గారు, కానీ బాబు, నాకిప్పుడు పెద్దగా పని లేదు. ఇప్పుడు నా స్థానంలో మరొకరిని నియమిస్తున్నట్టు ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా చెప్పారు. నా శరీరం కూడా ఇప్పుడు నిస్సహాయంగా మారింది. నా ముసలి ఎముకల్లో బలం లేదు అంటూ రాధాకృష్ణ గారు తడి కళ్ళతో కొడుకు అర్జున్కి చెప్పారు. వెంటనే అర్జున్ తండ్రిపై కోపంతో, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరు పని చేయకుండా కూర్చొని తినేంత నేను ఇంకా సంపాదించడం లేదు అన్నాడు. కొడుకు మాటలు విని రాధాకృష్ణ గారు ఆశ్చర్యపోయారు. మరుసటి క్షణంలోనే అర్జున్ స్థిమితపడి, సారీ నాన్న, నా ఉద్దేశం అది కాదు, నా బాధను కూడా అర్థం చేసుకోండి అన్నాడు. నా సంపాదనతోనే నా పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు భరించలేకపోతున్నాను. అందుకే నీ నుంచి ఆర్థిక సహాయాన్ని కోరుకుంటున్నాను. నా ఉద్యోగంలో నాకు ఎలాంటి సమస్యలు లేకపోతే నేనే ఆ అద్దె ఇంటిని వదిలేసి పట్నం నుంచి మీ దగ్గరకు వచ్చేసేవాణ్ణి. చాలా కాలం క్రితమే నేను అసలు పట్నానికే వెళ్లకుండా ఇక్కడే ఉండి ఉద్యోగానికి వెళ్ళేవాణ్ణి. కానీ అది అస్సలు కుదరదు. రోజు ఆఫీస్కి ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కొన్ని రోజులు ఓపిక పడితే నేను నిన్ను నాతో పాటు సిటీకి తీసుకెళ్తాను. కొన్ని నెలల తరువాత నాకు ప్రమోషన్ వస్తుంది. అప్పుడు నా జీతాన్ని కూడా రెట్టింపు చేస్తానని మా బాస్ కూడా చెప్పారు. అయితే అప్పటిదాకా నాతో రావాలి అనే పట్టుదలని నువ్వు పక్కన పెట్టేసి చౌదరి గారితో చెప్పి ఇక్కడే ఉద్యోగం చూసుకో. ఇక్కడ మాత్రం నీకేం తక్కువ? చౌదరి గారు మిమ్మల్ని పనివాళ్లలా కాకుండా ఆయన కుటుంబ సభ్యుల్లాగానే చూసుకుంటారు. వాళ్ళ పిల్లలు కూడా మీకు ఎంత గౌరవం ఇస్తారు అంటూ అర్జున్ తన మాటల్లో తేనె కలిపి తండ్రికి ఎంతో తీయగా ప్రేమగా వివరించాడు. అప్పుడు వెంటనే రాధాకృష్ణ గారు, బాబు, నేను రోజులో అన్ని గంటలు ఇప్పుడు పని చేయలేకపోతున్నాను. కానీ ఇప్పటికీ నా యజమాని నాకు పూర్తి జీతం ఇస్తున్నారు. పని చేయకుండా జీతం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను వాళ్ళకు భారంగా మారుతున్నాను. కాబట్టి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అందుకే నన్ను నీతో పాటు తీసుకెళ్ళిపోమ్మని చెప్తున్నాను అంటూ రాధాకృష్ణ గారు ఆశగా కొడుకు కళ్ళల్లోకి చూస్తూ తన భావాలను వ్యక్తం చేశాడు. వెంటనే అర్జున్ తండ్రి మీద గట్టిగా అరిచాడు, నాన్న, నేను చెప్పేది నీకు ఎందుకు అర్థం కావడం లేదు? మీకు అర్థం కావడం లేదా, లేదంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదా? మీ కొడుకు నిస్సహాయతను అర్థం చేసుకోవడం కంటే మీ భావాలకు, మీ ఇష్టాలకే మీరు ఎక్కువ విలువిస్తున్నారు అన్నాడు అర్జున్. కొడుకు నోటి నుంచి అలాంటి మాటలు విన్న రాధాకృష్ణ గారు చెలించిపోయారు. అర్జున్కి అంత కోపం వచ్చేలా అతను ఏం మాట్లాడాడో ఆయనకే అర్థం కావడం లేదు. రాధాకృష్ణ గారు తనని, తన కుటుంబాన్ని పోషించడానికి ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉన్నారు. రాధాకృష్ణ గారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. పేదరికం అనే పర్వతం అప్పటికే ఆయన మీద పడినప్పటికీ అతను ప్రతి పరీక్షను ఓపికతో దాటాడు. రాధాకృష్ణ గారు చౌదరి గారి దగ్గర ఎప్పటి నుంచో పనిచేసేవాడు. చౌదరి గారు కూడా చాలా దయగల వ్యక్తి. రాధాకృష్ణ గారిని పనివాడిగా ఎప్పుడూ చూడలేదు. ఆయన కుటుంబంలో సభ్యుల్లాగానే ఆదరించాడు. చౌదరి గారి కుటుంబ సభ్యులు కూడా రాధాకృష్ణ గారికి ఎంతో విలువిచ్చేవారు. అర్జున్ పుట్టగానే అర్జున్ తల్లి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రాధాకృష్ణ గారు ఎంతో కష్టపడి కొడుకును పెంచారు. తల్లి లేని లోటు తెలియకుండా కొడుకుని చాలా ప్రేమగా చూసుకునేవారు. తన ప్రతి ఇష్టాన్ని, కోరికని కాదనలేకపోయేవారు. కొడుకుకి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా తన జీతాన్ని కూడా కొడుకుకే పంపించేవారు. కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కూడా జరిపించారు. కానీ కొద్ది రోజులుగా రాధాకృష్ణ గారికి ఆరోగ్యం బాగుండడం లేదు.
ఈసారి కొడుకు తన్ని కలవడానికి వచ్చినప్పుడు అర్జున్తో కలిసి సిటీకి వెళ్ళిపోవాలని రాధాకృష్ణ గారు ఎంతో ఆశగా నెల రోజుల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొడుకుతో తన ఆవేదనను వ్యక్తపరిచాడు. కానీ తండ్రి మాటలు విని అర్జున్కి కోపం ఎందుకొచ్చిందో ఆయనకు అర్థం కావడం లేదు. అర్జున్కి రాధాకృష్ణ గారికి మధ్య జరుగుతున్న సంభాషణ విని చౌదరి గారు కూడా అక్కడికి వచ్చి అర్జున్తో, మీ నాన్నతో గొంతు పెంచి ఎందుకు మాట్లాడుతున్నావు? ఆయన నీ కోసం ఎన్ని చేశారు? ఈ రోజు నువ్వు పెద్దవాడు అయ్యేసరికి నీ తండ్రి మీద గౌరవం, మర్యాద తగ్గిపోయాయా అనగానే ఎదురుగా చౌదరి గారిని చూసిన అర్జున్ షాక్ అయ్యాడు. చౌదరి గారికి నా ఉద్దేశం తెలిస్తే నా ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతాయి అని మనసులోనే అనుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే అర్జున్ దీనంగా ముఖం పెట్టి, నా భార్య సుమ కూడా అనారోగ్యంతో ఉంది. ఆవిడ మందులు కూడా వేసుకోకుండా మా నాన్నగారి ఆరోగ్యం గురించే పగలు రాత్రి ఆందోళన చెందుతుంది. కానీ మా నాన్న మాత్రం ఆయన ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. అందుకే నేను ఆందోళన చెందుతున్నాను అని చౌదరి గారి ముందు మంచి కొడుకు అని అనిపించుకోవాలని అర్జున్ నటిస్తూ అన్నాడు. చౌదరి గారు అర్జున్ అసలైన రూపాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. కానీ రాధాకృష్ణ గారు తన కొడుకు యొక్క ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తన మందుల గురించి కానీ, తన ఆరోగ్యం గురించి కానీ, తన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని కానీ ఇప్పటి వరకు కొడుకు తనకి చెప్పలేదు. ఇంకొన్ని నెలలు ఇక్కడే ఉండి పనిచేయాలని మాత్రమే కోరాడు. అర్జున్ కళ్ళు తన తండ్రిపై పడగానే రాధాకృష్ణ గారు భయపడి అర్జున్ తనని ఇక్కడే ఉండి కొన్నాళ్లు పని చేయమని అడుగుతున్నాడని చౌదరి గారితో రాధాకృష్ణ గారు చెప్పలేకపోయారు. అర్జున్ వెంటనే తన మాటలు మార్చి, అంకుల్ నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? మీరే చెప్పండి. నేను నాన్నని నాతో రమ్మని అడుగుతున్నాను. కానీ ఆయన మిమ్మల్ని వదిలి ఇక్కడి నుంచి రావడం ఇష్టం లేదు అని చెప్తున్నాడు. నేను ఆయన మాటలతో ఏకీభవించి, సరే నాన్న నువ్విక్కడే ఉండు అని చెప్పాను. సరే నాన్న, నేను నిన్ను నాతో రమ్మని బలవంతం చెయ్యను, కానీ నీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పినప్పుడు నాన్న నా యజమానురాలు వాళ్ళ కుటుంబం అంతా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పారు. ఆ మాటలు విన్న తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది. మా నాన్న మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. సొంత కొడుకుని నన్నే పరాయివాడిలా భావిస్తున్నారు. అందుకే ఆయన మాటలతో కొంచెం కోపం వచ్చి గట్టిగా అరిచాను అన్నాడు అర్జున్. ఆ మాటలు వినగానే చౌదరి గారు, రాధాకృష్ణ మీ అబ్బాయి మిమ్మల్ని చాలా శ్రద్ధగా చూసుకుంటున్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. ఇలాంటి కొడుకున్నందుకు మీరు చాలా సంతోషించాలి. లేకపోతే ఈ రోజుల్లో కొడుకులు తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళ వైపు తిరిగి కూడా చూడడం లేదు. మీ కొడుకు మిమ్మల్ని నెల నెల చూడ్డానికి వస్తున్నాడు. తను నిన్ను అతనితో పాటు రమ్మన్నప్పుడు నువ్వు సంతోషంగా వెళ్ళాలి. అంతేగాని నువ్వు కొడుకుతో వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? నువ్వు ఇక్కడే ఉండిపోతే నీ కొడుక్కి తప్పకుండా కోపం వస్తుంది కదా అంటూ చౌదరి గారు నవ్వుతూ అన్నారు. చౌదరి గారి మాటలు విన్న అర్జున్ తన ప్లాన్కి ఎదురు దెబ్బ తగులుతుందేమోనని ఆందోళన చెందాడు. చౌదరి గారు మా నాన్నకి నచ్చజెప్పి నాన్నని నాతో పాటు పంపించేస్తే పెద్ద సమస్య వస్తుంది. నా ఇంట్లో అక్కడ పెద్ద గొడవలు జరుగుతాయి అని ఆలోచించాడు. ఇక్కడికి వస్తున్న సమయంలో అర్జున్ భార్య తనను బెదిరించి పల్లెటూరు తన తండ్రిని ఇక్కడికి తీసుకొస్తే అన్నీ వదిలేసి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతానని చెప్పింది. అర్జున్ తన భార్య మాటలకు భయపడి తన భార్యని వదులుకోవాలని అనుకోలేదు. ఏమైనప్పటికీ అతని తండ్రికి తన నుంచి ఎటువంటి మద్దతు లభించలేదు. రాధాకృష్ణ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. కొడుకు తన జీతం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. నెల నెల ఆయన్ని చూడ్డానికి కాదు, ఆయన జీతం డబ్బులు తీసుకోవడానికి మాత్రమే వస్తున్నాడు. వచ్చినప్పుడల్లా రాధాకృష్ణ గారితో తనకు తక్కువ జీతం వస్తుందని, ఆ జీతంతో ఇల్లే గడవడం లేదని, సిటీలో తను చాలా ఇబ్బందులు పడుతున్నాడని, కష్టాలు పడుతున్నాడని చెబుతూ ఉండేవాడు. తండ్రి దగ్గర నుంచి జీతం డబ్బులన్నీ తీసుకెళ్తూ ఉండేవాడు. రాధాకృష్ణ గారు కూడా కొడుకు మీద ఉన్న ప్రేమతో కళ్ళు మూసుకుపోయి తన మొత్తం జీతం కొడుకుకిచ్చేసేవాళ్ళు. ఎందుకంటే రాధాకృష్ణ గారికి చౌదరి గారి దగ్గర ఉద్యోగంతో పాటు రోజు భోజనం, వసతి అన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి.
అందుకే అతను తన జీతాన్ని ఏ విధంగానూ ఖర్చు పెట్టుకోడు. అందుకే అతను తన జీతాన్ని కొడుకు ఇచ్చేసేవాడు. కానీ ఈసారి కొడుకొచ్చినప్పుడు రాధాకృష్ణ గారు, బాబు అర్జున్, నేను ఇంకా పని చేయలేకపోతున్నాను, అందుకే ఉద్యోగం మానేసి సిటీకి వచ్చేసి నీతో పాటే కలిసి బ్రతకాలనుకుంటున్నాను అన్నారు. కానీ అర్జున్ తన తండ్రిని తన దగ్గర ఉంచుకోలేడు. అర్జున్కి తన తండ్రి జీతం మాత్రమే కావాలి. కానీ తండ్రి బతుకున్నాడా చచ్చిపోయాడా అతనికి ఎలాంటి సంబంధమూ లేదు. చౌదరి గారి మాటలకు అర్జున్ తన తండ్రి మీద ప్రేమని వలకబోస్తూ, అంకుల్, మా నాన్న చెప్పింది కూడా నిజమే. మా నాన్న ఇప్పుడు సిటీకి వచ్చేసి గదిలో 4 గోడల మధ్య ఉండలేడు. ఇక్కడ మీ అందరి మధ్యలో ఇంత పెద్ద ఇంట్లో ఉండడం అలవాటైపోయింది కదా. సిటీలో ఒకరినొకరు ఎవ్వరూ పట్టించుకోరు. ఆయన్ని పలకరించే దిక్కు కూడా ఉండదు. అందుకే ఆయన ఆలోచిస్తున్నట్టున్నారు. అక్కడికి వెళ్ళాక ఆయన ఇబ్బంది పడొచ్చు, మిమ్మల్ని అందరినీ మిస్ అవ్వచ్చు అని ఆయన కంగారు పడుతున్నారు. నాన్న చెప్పేది నాకే అర్థం కాలేదు. నాన్న, దయచేసి నన్ను క్షమించు. మళ్ళీ నాతో రమ్మని నేను నిన్నెప్పుడూ బలవంతం చెయ్యను. 1 సంవత్సరం తర్వాత నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చాక మంచి కాలనీలో పెద్ద ఇల్లు కొంటాను. మంచి వ్యక్తులు, దగ్గరలోనే పార్కు ఉన్న చోట ఇల్లు తీసుకొని అప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని అడుగుతాను. అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా నాతో పాటు వచ్చేయాలి అనగానే అర్జున్ మాటలు విన్న రాధాకృష్ణ గారికి అర్జున్ ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడో అర్థం కాలేదు. స్వయంగా రాధాకృష్ణ గారే అర్జున్ని తనని తనతో పాటు తీసుకెళ్ళమని అడిగారు. కానీ ఇప్పుడు అర్జున్ మాట మార్చేసి ఎందుకిలా మాట్లాడుతున్నాడో, తన తండ్రి స్వయంగా తనతో పాటు రానని చెప్తున్నాడు అని అందరికీ ఎందుకు చెబుతున్నాడో ఆయనకు అర్థం కాలేదు. నా కొడుకు నన్ను తనతో తీసుకెళ్ళడానికి ఎందుకు ఇష్టపడడం లేదు? నా కొడుకు నా గురించి కాకుండా నా డబ్బు గురించి ఆలోచిస్తున్నాడా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ ఆ మరుసటి క్షణమే ఆయన మనసు ఆ ఆలోచనను ఒప్పుకోలేదు. నేను నా కొడుకు గురించి తప్పుగా ఆలోచిస్తున్నాను. నా కొడుకు కరెక్ట్గానే చెప్తున్నాడు. నేను తనతో పాటు సిటీకి వెళితే నేను అతనికి అక్కడ భారంగా మారతాను. అక్కడ అర్జున్ నన్ను పని చేయనివ్వడు. చాలని జీతంతో తన కుటుంబంతో పాటు ఇప్పుడు నన్ను కూడా పోషించాలి. ఆర్థిక భారం చాలా పడుతుంది తన మీద. అందుకే నేనే కొడుకు మాటలు అర్థం చేసుకొని చౌదరి గారితో చెప్పాలి, అర్జున్ని ఇబ్బంది పెట్టకూడదు అని మనసులోనే అనుకుని, నువ్వు చెప్పింది నిజమే బాబు, నేను అక్కడ ఒకే గదిలో ఇంట్లో ఊపిరాడకుండా ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతానికి నేను ఇక్కడే ఉంటాను. నువ్వు పెద్ద ఇల్లు కొన్నప్పుడు నేను నీతో పాటు వస్తాను అంటూ రాధాకృష్ణ గారు తన కొడుకుతో నవ్వుతూ చెప్పారు. వెంటనే చౌదరి గారు రాధాకృష్ణ గారితో, మేము మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అనడం లేదు. మీరు మాతో పాటు ఇక్కడే ఉండడానికి మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. మీరు మాతో పాటే ఉంటే మా ఇల్లు కూడా సందడిగా ఉంటుంది. మీరు ఏ పని చేయాలనుకుంటే ఆ పని అభ్యంతరం లేకుండా చెయ్యండి అని చెప్పి చౌదరి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చౌదరి గారు వెళ్ళిపోగానే అర్జున్ తన తండ్రి చేయి పట్టుకొని, థ్యాంక్స్ నాన్న, నన్ను చౌదరి గారి ముందు దోషిని చేయకుండా నన్ను కాపాడారు అని చెప్పి, 1 సంవత్సరం ఓపిక పట్టండి నాన్న, ఆ తర్వాత నేను మిమ్మల్ని నాతో పాటే నగరానికి తీసుకెళ్తాను. నాన్న, నేను మీకు ఇంకో విషయం చెప్పాలి, అది ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అనగానే రాధాకృష్ణ గారు, చెప్పు బాబు, ఎందుకు నా దగ్గర మొహమాట పడుతున్నావు? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది నిరభ్యంతరంగా నువ్వు నాతో చెప్పొచ్చు. ఆ మాటలు వినగానే అర్జున్ నవ్వుతూ, నాన్న, నేను నా కంపెనీలో ప్రమోషన్ కోసం ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. 1 సంవత్సరం పాటు నాకు సెలవులు కూడా దొరకవు. అప్పుడే కదా నేను అభివృద్ధి సాధిస్తాను. అందుకే నేను నిన్ను కలవడానికి బహుశా నెల రాలేకపోవచ్చు. కానీ నా డబ్బు సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి కదా. నువ్వు మాత్రమే ఇప్పుడు నా సమస్యను పరిష్కరించగలవు అంటూ అర్జున్ చాలా అమాయకంగా చెప్పాడు. కానీ అర్జున్ కళ్ళల్లో మోసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ రాధాకృష్ణ గారు కొడుకు మీదున్న ప్రేమతో అదంతా చూడలేకపోతున్నారు. ఎందుకంటే కొడుకు మీదున్న ప్రేమ ఆయన కళ్ళు మూసుకుపోయేలా చేసింది. నేను నీకోసం ఏం చేయాలో చెప్పు బాబు అన్నారు రాధాకృష్ణ గారు. నీ సమస్యలు తొలగిపోతాయంటే నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ కొడుకుని అడిగారు. నాన్న,
మీ జీతం నేరుగా నా అకౌంట్కి బదిలీ చేయమని చౌదరి గారితో చెప్తే బాగుంటుంది. నేను నెల నెల వచ్చి డబ్బు తీసుకెళ్ళలేను కదా ఇక నుంచి అనగానే, ఈ మాట చెప్పడానికి ఇంతలా ఆలోచిస్తున్నావా? సరే, నేను సంపాదించిందంతా నీకే కదా, నేను చౌదరి గారితో చెప్తాను నా జీతం డబ్బులు ఇక నుంచి నీ అకౌంట్లోనే వెయ్యమని అని నవ్వుతూ చెప్పారు రాధాకృష్ణ గారు. ఆ తరువాత అర్జున్ తన తండ్రి దగ్గర సెలవు తీసుకొని సిటీకి వెళ్ళిపోయాడు. రాధాకృష్ణ గారు తన కొడుకు వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోయారు. సిటీలో తన ఇంటికి చేరుకోగానే అతని భార్య అతని వైపు చూస్తూ ఉండిపోయింది. సుమ వెంటనే అర్జున్తో, మీరు మీ ముసలి తండ్రిని మీతో పాటు తీసుకురాలేదా అనగానే అర్జున్, లేదు డియర్, నువ్వు నిరాకరించావు కాబట్టి నేను మా నాన్నని ఎలా తీసుకురాగలను? మీ ఆజ్ఞని ఎప్పుడైనా నేను దాటానా? అంతేకాకుండా నీకు ఇంకో విషయం, ఇక నుంచి జీతం డబ్బుల కోసం నెల నెల నేను మా నాన్న దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. మా నాన్న జీతాన్ని నేరుగా నా అకౌంట్లోనే వేయమని చెప్పొచ్చాను. అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చాను అంటూ అర్జున్ సుమకి దగ్గరగా వెళ్ళి తన భార్యను కౌగిలించుకుంటూ అన్నాడు. వెంటనే సుమ, మీరు చాలా బాగా చేశారు. నా విలాసవంతమైన ఇంట్లో మీ తండ్రిని నేను ఒక్క క్షణం కూడా సహించలేను. ఇక నిన్ను ఆయన దగ్గరకు కూడా వెళ్ళనివ్వను. డబ్బు కోసం మీరు ఆయన దగ్గరకు వెళ్ళాలని నన్ను బలవంతం చేశారు. అందుకే నేను మిమ్మల్ని అక్కడికి పంపించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోయింది కదా. మనం ఇక్కడే ఉండి నెల నెల ఆయన చేతిలో డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటాం. మీరు మంచిగా మీ నాన్నగారిని ట్రాప్ చేశారు అంటూ సుమ సిగ్గు లేకుండా నవ్వుతూ చెప్పింది. మరోవైపు రాధాకృష్ణ గారు చౌదరి గారింట్లో పనిచేస్తూనే ఉన్నారు. ఆయన పెద్ద పెద్ద పనులు చేయలేకపోయినా వీలైనంత ఎక్కువ పని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు చౌదరి గారింటి దగ్గర తోటని శుభ్రం చేస్తూ ఉండగా ఆయన తల తిరిగి పడిపోవటంతో చౌదరి గారి కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనని లేపి కుర్చీలో కూర్చోబెట్టి కంగారుగా, అంకుల్ అంకుల్ మీకు ఇప్పుడు ఎలా ఉంది అంటూ మంచినీళ్ళు తాగించాడు. నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, పని చెయ్యలేకపోతే పని చేయకండి, విశ్రాంతి తీసుకోండి అని. మీరు ఇప్పుడు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలి. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు. మీ కొడుకింటికి సిటీకి ఎందుకు వెళ్ళిపోకూడదు? మీరు ఇక్కడే ఉంటే పని చేయకుండా అస్సలు ఉండలేరు. మీరు మా ఇంట్లోనే ఉండి పని చేయకుండా ఉండడానికి మీ మనస్సాక్షి ఒప్పుకోదు. మా అందరికీ మీ మనస్తత్వం గురించి బాగా తెలుసు అని మాట్లాడుతూ ఉండగానే చౌదరి గారు అక్కడికి వచ్చి తన కొడుకుతో, అవును బాబు, మొన్నీ మధ్య అర్జున్ వచ్చాడు. తను నగరంలో చాలా చిన్న ఇంట్లో ఉంటున్నాను అని చెప్పాడు. అక్కడ వాతావరణం కూడా అంత బాగోదని, తన జీతం కూడా చాలా తక్కువ అని, 1 సంవత్సరం తర్వాత తనకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి జీతం పెరిగినప్పుడు తను రాధాకృష్ణని తనతో పాటు నగరానికి తీసుకెళ్తాను అని చెప్పాడు. కానీ రాధాకృష్ణ, నువ్వు ఇప్పుడు ఒక పని చెయ్యి. నువ్వు ఇంట్లో ఏ పని చెయ్యొద్దు. నీ స్థానంలో నేను మరొక పనివాడిని నియమిస్తాను. నువ్వు ఇలాగే మాతో పాటు ఉండొచ్చు. నువ్వు ఇప్పుడు ఇక విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పగానే తండ్రి మాటలకి చౌదరి గారి కొడుకు షాక్ అయ్యాడు. ఒక్క గదున్న చిన్న ఇంట్లోనే ఉంటున్నానని, ఆర్థిక సమస్యలున్నాయని అర్జున్ నీతో చెప్పాడా నాన్న అని అడగగానే, అవును బాబు, అర్జున్ 1 నెల క్రితమే ఇక్కడికి వచ్చాడు. అతను నా ముందే చెప్పాడు. కానీ నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు అంటూ చౌదరి గారు తన కొడుకుని ఆశ్చర్యంగా అడిగారు. నాన్న, నేనెందుకు అడుగుతున్నానంటే అర్జున్ రాధాకృష్ణ గారికి ఏమైతే చెప్పాడో అవన్నీ అబద్ధాలు. తను నగరంలో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. అతను పెద్ద ఇంట్లోనే నివసిస్తున్నాడు. అర్జున్ నివసించే చోట చాలా పెద్ద పెద్ద వ్యక్తులు నివసిస్తున్నారు. అర్జున్ అత్తామామలు కూడా అర్జున్తో పాటే అతనింట్లోనే నివసిస్తున్నారు అనగానే చౌదరి గారు, నువ్వు చెప్పేది నిజమా? ఇవన్నీ నీకెలా తెలుసు అంటూ చౌదరి గారు తన కొడుకుని ఆశ్చర్యంగా అడిగారు. నాన్న, నేను నా స్నేహితుడిని కలవడానికి సిటీకి వెళ్ళినప్పుడు నా స్నేహితుడు కూడా అదే కాలనీలో నివసించడం వల్ల ఆ కాలనీలోకి నేను వెళ్ళినప్పుడు అర్జున్ని చూశాను. అతడు నా ముందుగానే వెళుతున్నప్పుడు నేను అతన్ని గుర్తుపట్టి పిలిచాను. అయినా సరే అర్జున్ నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు.
అప్పుడు నేను నా ఫ్రెండ్ అడిగినప్పుడు ఇది ఎవరిల్లు ఏంటి అని అడిగి ఆరా తీస్తే నాకు మొత్తం నిజం తెలిసింది. కానీ మీరేమో అర్జున్ చిన్న ఉద్యోగం చేస్తూ కారు నడిపించుకుంటూ ఆర్థిక సమస్యలతో ఉన్నాడు అని చెప్తున్నారు. అతనికి సొంతంగా కారుంది, పెద్ద ఇల్లుంది, మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు అని చెప్పిన కొడుకు మాటలు విని చౌదరి గారికి అర్జున్పై చాలా కోపం వచ్చింది. మరోపక్క రాధాకృష్ణ గారు తన కొడుకు చేసిన ద్రోహానికి గుండె ముక్కలైపోయి హృదయ విదారకంగా మారారు. అతని కళ్ళ నుంచి కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. అతని ముఖంలో బాధారేఖలు చూసేవారికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాధాకృష్ణ, ఎందుకు ఏడుస్తున్నావు అని చౌదరి గారు ప్రశ్నించారు. అయ్యా, నేను నా విధిని గురించి ఏడుస్తున్నాను. చాకిరీ చేసి పెంచి పెద్ద చేసిన కొడుకు నాకు ద్రోహం చేశాడు. నేను చిన్న అద్దింట్లో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నానని అబద్ధాలు చెప్పి పెద్ద ఇంట్లో నివసిస్తున్నాడు. అతనికి డబ్బు సమస్యలున్నాయని, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందని నన్ను కలవడానికి కూడా రావడం లేదు. ఇంతకుముందు నెల నెల నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్ళడానికి వచ్చేవాడు. మొన్న వచ్చినప్పుడు 1 సంవత్సరం వరకు కలవలేనని, జీతం నేరుగా తన అకౌంట్లోనే వేయమని నాతో చెప్పెళ్ళాడు. ఆ రోజు నా కొడుకు నన్ను కలవడానికి వచ్చినప్పుడు నేను నన్ను తనతో పాటు తీసుకెళ్ళమని అడిగాను. అందుకే అర్జున్ నాపై కోపంగా ఉన్నాడు. ఎందుకంటే అర్జున్కి నన్ను తనతో ఉంచుకోవడం ఇష్టం లేదు. అర్జున్ నా డబ్బుల్ని మాత్రమే ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు రాధాకృష్ణ గారి గొంతులో చాలా నొప్పి కనిపించింది. అతను విపరీతంగా ఏడవడం ప్రారంభించాడు. అర్జున్ అంత దిగజారిపోతాడని నేను కలలో కూడా ఊహించలేదు అని చౌదరి గారు గంభీరమైన మాటలతో అన్నారు. రాధాకృష్ణ గారు ఏడుస్తూ, నేను ఇప్పుడు ఎక్కడికి వెళతాను? మీ ఇంట్లో ఏదో ఒక మూలన నాకు ఆశ్రయం ఇవ్వండి. నాకు వీలైనంత పని చేస్తాను. నాకు జీతం కూడా అవసరం లేదు. నాకు 2 పూట్ల భోజనం పెట్టండి చాలు అంటూ రాధాకృష్ణ గారు చౌదరి గారిని అభ్యర్థించారు. చౌదరి గారి 2 చేతులు పట్టుకొని రాధాకృష్ణ గారు ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు చౌదరి గారు, రాధాకృష్ణ, నువ్వు ఎంతకాలం కావాలనుకుంటే అంతకాలం మాతో పాటే ఉండొచ్చు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఏది ఏమైనా ఈ ఇంట్లో పనివాడిగా నేను నిన్నెప్పుడూ భావించలేదు అన్నారు చౌదరి గారు. రాధాకృష్ణ గారు కూడా ఇదే అనుకున్నారు. చౌదరి గారి కుటుంబమే అతని నిజమైన కుటుంబం అని. ఇక కొడుకు యొక్క మాయలని ఆయన సహించాలనుకోలేదు. రాధాకృష్ణ గారు తన కొడుకు అకౌంట్లో తన జీతం డబ్బులు జమ చేయడానికి కూడా నిరాకరించాడు. తర్వాత నెలలో తండ్రి జీతం డబ్బులు తన అకౌంట్లో పడకపోవటంతో అర్జున్ పదే పదే రాధాకృష్ణ గారికి ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే రాధాకృష్ణ గారు ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తలేదు. రాధాకృష్ణ గారు ఫోన్ ఎత్తకపోవటంతో అర్జున్ నేరుగా ఏం జరిగిందో తెలుసుకోవాలని, తన తండ్రి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవాలని అనుకున్నాడు. కానీ రాధాకృష్ణ గారు కొడుకుకి ఉదాసీనంగా సమాధానమిస్తూ, నేనిప్పుడు బిచ్చగాళ్ళకి దానం చేయడం మానేశాను. నీలాంటి కొడుకు పుట్టడం కంటే దేవుడు నాకు బిడ్డల్నివ్వకుండా ఉండుంటే బాగుండేది. ఇక నీకు నాకు సంబంధం ముగిసిపోయింది. ఈ రోజు తర్వాత నువ్వు నాకెప్పుడూ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పుడు అర్జున్కి ఏం జరిగిందో అర్థం కాలేదు. అయోమయంగా తండ్రి వైపు చూస్తూ, ఏం జరిగింది నాన్న అని అడిగాడు. కొడుకు అబద్ధాలకి తట్టుకోలేని రాధాకృష్ణ గారు అర్జున్ని లాగిపెట్టి కొట్టారు. నీ నాటకాలన్నీ ఆపు. నేను ప్రతీదీ తెలుసుకున్నాను. నీ దగ్గర డబ్బు లేదని, నువ్వు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నావని. ఎన్ని నాటకాలు ఆడావు నువ్వు? మీ అత్తామామల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీ ఇంట్లోనే ఉంచుకున్నావు. కానీ మీ ఇంట్లో ఏ మూలన ఈ ముసలి తండ్రికి చోటు లేదు. నీకు కావలసిందల్లా డబ్బు. నువ్వు మీ అత్తామామలకి సేవ చేస్తావు కానీ కన్న తండ్రిని మాత్రం పట్టించుకోవు. ఈరోజు నువ్వు నాకు ఏది చేశావో రేపొద్దున నీ బిడ్డలు కూడా నీకు అలాగే చేస్తారు. ఈ నిస్సహాయ తండ్రి శాపం నీకు తగలకపోదు. ఎందుకంటే నువ్వు చేసిన నేరం క్షమాపణకు అర్హమైంది కాదు అని చెప్పగానే తండ్రి చెప్పిన మాటలకి అర్జున్ కుమిలిపోయాడు. అతని కళ్ళ ముందు తన భవిష్యత్తు కనబడడం ప్రారంభించింది. తండ్రి కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. నాన్న, నన్ను క్షమించండి. నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. నాతో పాటు రండి. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని అడిగాడు. కానీ రాధాకృష్ణ గారు కొడుకుని తరిమి కొట్టారు.
అర్జున్ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక అర్జున్ భార్య సుమ, ఆ ముసలాయన డబ్బులు ఎందుకు పంపలేదు, ఆయన గాని చనిపోయాడా ఏంటి అనగానే భార్య నోటి నుంచి వచ్చిన ఆ మాటలని అర్జున్ తట్టుకోలేకపోయాడు. వెంటనే సుమని లాగిపెట్టి కొట్టాడు. మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మని ఏ రోజు మిస్ అవ్వకుండా నన్ను ఇంతవాణ్ణి చేసిన దేవుడు లాంటి నాన్నని నీ దురాశ వల్లే నేను కోల్పోయాను. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా జీవితాన్ని నాశనం చేశావు. నా కలలు నెరవేర్చడం కోసం నా తండ్రి ఈ రోజు వరకు వేరే వాళ్ళ ఇంట్లో సేవకుడిగా బ్రతికాడు అంటూ అర్జున్ ఏడవడం మొదలుపెట్టాడు. ఇంతలో అర్జున్ అత్తగారు, నా కూతురుపై చేయెత్తడానికి నీకెంత ధైర్యం అంటూ ముందుకొచ్చింది. అప్పుడు అర్జున్, నోరు మూసుకో, అల్లుడింట్లో పడి తినే నీకు నేను సమాధానం చెప్పాలా? మీకోసం నా తండ్రిని కూడా నేను వదులుకున్నాను. మీరిద్దరూ చెవులు విప్పి వినండి. ఇప్పుడే మీ సామాన్లన్నీ సర్దుకొని ఇక్కడి నుంచి బయలుదేరండి. మీరు కావాలనుకుంటే మీ పనికి మాలిన మీ కూతుర్ని కూడా తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకు ఎవ్వరి అవసరమూ లేదు. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మిగిలిన నా జీవితం అంతా నా తండ్రితోనే కలిసి బ్రతకాలి అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు సుమ అర్జున్ కాళ్లపై పడి ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు అర్జున్, నువ్వు నాతో కలిసి ఉండాలి అని అనుకుంటే ఊరికొచ్చి నా తండ్రికి సేవ చెయ్యాలి. ఇక మీదట నేను మా నాన్నని వదిలిపెట్టి ఎక్కడికి రాను. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. నీకిష్టమైతే నాతో పాటు రా, లేదంటే మీ అమ్మా నాన్నలతో కలిసి ఇప్పుడే బయటకు నడువు అన్నాడు. వెంటనే అర్జున్ తనకున్నవన్నీ అమ్మేసి తండ్రి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపంతో తండ్రిని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టాడు. నాన్న, నేను నిన్నెప్పటికీ వదిలిపెట్టను అంటూ ఏడుస్తున్న కొడుకుని రాధాకృష్ణ గారు దూరంగా నెట్టి, నీలాంటి వాళ్ళకి ఒక్క మాటతో పశ్చాత్తాపం కలగదు. ఈరోజు నా మాటలకి నీ కళ్ళు తెరుచుకున్నట్టు అనిపించినా మళ్ళీ 4 రోజులు గడిచేసరికి మీ మనసులు మారిపోతాయి. కేవలం డబ్బు కోసమే ఇన్ని నాటకాలాడే మీలాంటి వారి మనసుల్లో నిజమైన ప్రేమ చిగురిస్తుందని, పశ్చాత్తాపం కలుగుతుందని నేను అనుకోవడం లేదు. మీ నాటకాలు కట్టిపెట్టి నా నుంచి దూరంగా వెళ్ళండి అంటూ రాధాకృష్ణ గారు కొడుకుని కోడల్ని అక్కడి నుంచి పంపించేశారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? రాధాకృష్ణ గారు కొడుకుని కోడల్ని క్షమించుంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారా? రాధాకృష్ణ గారు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది? అలాంటి నిస్సహాయ తండ్రులకి చౌదరి గారి లాంటి వారి అండ కూడా లేకపోతే వాళ్ళ జీవితం వృద్ధాప్యంలో నడి రోడ్డు మీద పడుతుంది కదా. మీరేమంటారు? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.